ఇక్కడ దోసపిండితో పునుగులు చేస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కారంతో కానీ, చట్నీతో కానీ, సాంబార్తో కానీ తినడానికి చాలా బాగుంటాయండి. చూడండి, 2 కప్పుల దోసపిండిని తీసుకున్నాను. ఈ దోసపిండిని నేను 4 కప్పుల రేషన్ బియ్యానికి 1 కప్పు మినపప్పు, 1 కప్పు అటుకులు వేసి ప్యాటర్న్ రెడీ చేసుకుంటానండి. ఇక్కడ దోసపిండి తీసుకున్నాము కదా, అందులో కాస్త సోడా పొడి, వంట సోడా వేసానండి. 1 స్పూను, 1.5 స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్టు, సోడా పొడి, కాస్త జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసుకొని, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. కరివేపాకు కంటే కూడా కొత్తిమీర సన్నగా కట్ చేసి ఈ పునుగుల్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పిండిలో మనం కట్ చేసుకున్నటువంటివన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా డిప్ చేయాలి పైకి కిందికి. అప్పుడు మనము పునుగులు నూనెలో వేస్తానే పైకి లేస్తాయండి, బాగా కాలుతాయి నీట్గా. చూడండి, బాగా మిక్స్ చేయాలండి. చేత్తో, గరిటెతో మిక్స్ చేయలేము. కిందికి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి మనము మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయి తడుపుకోవాలండి. పక్కన గిన్నెలో చేయి తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా వేయాలండి. చూడండి, ఇలా వేసుకుంటూ ఉంటే ఇలా పైకి లేస్తా నీట్గా ఉంటాయండి. మనము మంటని ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేసుకొని, తర్వాత లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ పునుగులు వేసుకోవాలండి. లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటాయి, పైన మాడిపోయినట్లు వస్తాయండి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. మొత్తం పెనమంతా వదిలేసి కాసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచితే బాగా ఫ్రై అవుతాయండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక పక్క కాలి ఒక పక్క కాలకుండా ఉంటే, ఒక పక్క తెల్లగా ఒక పక్క నల్లగా అలా ఉంటుందండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటాయండి సైడ్ డిష్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటికి మనము మామూలు రైసే వేయాల్సిన అవసరం లేదండి. రేషన్ బియ్యం కూడా వేసుకొని దోశ ప్యాటర్న్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా కొన్ని కొన్నిగా ఒక 4, 5 అలా వేస్తూ బాగా ఫ్రై చేసుకుంటూ అంటిల్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి మనము టిష్యూ వేసిన ప్లేట్లోకి, గిన్నెలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్నంతా లాగేస్తాయండి. చూడండి, ఇలా 1 బై 1 వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలండి. మనము చెయ్యి తడుపుకుంటే, పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని చెయ్యి తడుపుకున్నాం అనుకోండి, దోసపిండి చేతికి తగులుకోకుండా చక్కగా నూనెలోకి జారిపోతుందండి. లేకపోతే దోసపిండి అంతా చేతికి అతుక్కుంటుందండి. చూడండి, ఎంత బాగా లేస్తున్నాయో ఆయిల్లో వేస్తూనే. ఇలా ఆయిల్లో వేస్తానే పైకి లేసాయనుకోండి, షేప్ రౌండ్గా వస్తుంది. ప్లస్ ఆయిల్ని ఎక్కువ లాగవండి. ఆయిల్ని ఎక్కువ లాగకుండా ఉండాలంటే కాస్త వంట సోడా తగ్గించాలండి. కాస్త తగ్గించేస్తే బాగా ఆయిల్ లాగకుండా బాగా కాలుతాయండి. మనం ఎక్కువ వంట సోడా వేసామనుకోండి, ఎక్కువ మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా లేకుండా చల్లారిన తర్వాత మరలా ఇక్కడ నూనెనంతా లాగేస్తాయండి. అందుకని కాస్త తక్కువగానే ఆయిల్ని వేసుకోవచ్చు. మనము ఈ పునుగులు మైదా పిండి, గోధుమ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి, దేనితో అయినా మనము తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా అన్నీ 1 బై 1 వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి.